Hey guys, welcome back to another mini vlog. thumbnail చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు అయితే మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం సాడ్, ఎందుకంటే మమ్మీకి ఒంట్లో బాగాలేదు. ఏమైందంటే నైట్ ఇంకా 12 o'clock నుంచి ఫుల్గా వామిటింగ్స్ అవి అయిపోయి సడన్గా అనమాట. సో నిన్న కొంచెం మటన్ తినింది, ఐ థింక్ అది హార్డ్ ఫుడ్ అయి ఉంటుంది. మమ్మీ కొంచెం డైజెస్ట్ అవ్వలేదు అండ్ వామిటింగ్స్ అవి అయిపోయి ఇంకా ఫుల్గా చాలా నీరసం అయిపోయింది. మమ్మీ ఇంకా హాల్లో రెస్ట్ తీసుకుంటుంది, పడుకుంది. సో నెక్స్ట్ నేనే కాబట్టి ఇంకా వింటర్ సీజన్ కాబట్టి మ్యాక్సిమం పెట్టడానికి ఏం లేదు, లైక్ దుప్పట్లు అవే ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇంకా బెడ్రూమ్ని తుడిచేసి నీట్గా సర్దేసుకున్నాను. సో మమ్మీ ఎప్పుడు ఉంటే క్యాజువల్గా మమ్మీయే చేస్తుంది, నాకు ఎప్పుడు కూడా ఈ పని చేయాల్సిన అవసరం అయితే రాలేదు. బట్ మమ్మీ అలా ఉంది కాబట్టి సో ఇంకా నేనే మొత్తానికి ఇంకా సర్దేశాను. అండ్ ఎందుకు అలా మమ్మీకి సడన్గా అయింది అనుకుంటే కొంచెం లైక్ హార్డ్ ఫుడ్ అయిపోయింది అని నేనైతే అనుకుంటున్నాను. నాకు కూడా మ్యాక్సిమం తెలీదు. మేమైతే టాబ్లెట్స్ ఇచ్చాము. సో వామిటింగ్తో పాటు ఫీవర్ కూడా వచ్చేసింది మమ్మీకి ఇంకా. సో ఆ ఫీవర్ రావడంతో పాటు ఇంకా ఫుల్గా ఓపిక లేకుండా అలా పడుకునే ఉంది. సో నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చేసి ఎస్టర్డే ఉన్న గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వాష్ చేసిన తర్వాత అవి ఎక్కడైతే ఇంకా వాటి ప్లేసెస్లోకి వాటికి పెట్టేద్దామని ఇంకా నేను మొత్తం బౌల్స్ ఎక్కడ నుంచి తీసాను, ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ అవి జస్ట్ అరేంజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆ కౌంటర్ టాప్ పైన మనకు కూడా ప్లేస్ కలిసి వస్తుంది కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ కుకింగ్లోకి వెళ్ళేటప్పటికి ఇవాళ నేనే కుక్ చేస్తాను కాబట్టి సో నాకు అలా ఉండటం మ్యాక్సిమం నచ్చదు. అది కొంచెం ఆ ఏరియా మొత్తం ఫ్రీ అయిపోతే నాకు ఫ్రీగా అనిపిస్తుంది. సో స్పూన్స్ అవి కూడా ఎక్కడైతే తీసానో అక్కడ ఇంకా పెట్టేద్దామని ఫిక్స్ అయ్యి నెక్స్ట్ నేనైతే బాత్ చేయడానికి వెళ్ళిపోయాను. అండ్ చేసి వచ్చిన తర్వాత ఇవాళ నేను మమ్మీకి ఇంకా టిఫిన్ ఇచ్చేసి తను ట్యాబ్లెట్ వేసుకుంది. సో మమ్మీ ఇంకా పడుకుని పోయింది. సో నేనైతే నెక్స్ట్ బయటికి వచ్చాను. సో సన్ రైజ్ కోసం అక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది లిటరలీ నాకు. సో స్నానం చేసి వచ్చిన వెంటనే ఈ చల్లగా ఉంది, మా ఏరియాకి అయితే ఫుల్ చలి అనమాట. అలా ఎండలో నించున్న వెంటనే కాస్త ప్రశాంతంగా ఉంది. ఏరియా కూడా మాకు చాలా ప్రశాంతంగా లైక్ ప్లెజెంట్గా ఉంటుంది. సో వెహికల్స్ అవి కూడా అంతగా రావు. ఉన్నప్పటికీ ఆ బర్డ్స్ షిప్పింగ్ కానీ లేదైనా ఏవైనా చాలా ప్రశాంతంగా చల్లగా గాలి వేస్తుంది. ఇంకో పక్క సన్ రైజ్ కూడా ఉంది కదా. సో చాలాసేపు లిటరలీ నేను ఒక 15 to 20 minutes వరకు అలానే నించున్నాను. అండ్ నించున్న తర్వాత నేను కూడా ఇంకా ఆకలి వేస్తుంది కదా అని చెప్పి సో లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఈరోజు టిఫిన్ అయితే కుక్ చేయలేదు, ఎందుకంటే లైట్గా ఉండాలని చెప్పి అన్నయ్య వాళ్ళు ఇడ్లీ తెచ్చారు. సో ఇడ్లీనే తినేద్దామని చెప్పి నేను కూడా సో అనుకున్నాను. సో దీనికి ముందు నేను నా జస్ట్ స్కిన్ కేర్ అది చేసుకుందామని చెప్పి సో బెడ్రూమ్లోకి వెళ్ళి నేను జస్ట్ ఏం యూజ్ చేయను, ఇంట్లో ఉంటే జస్ట్ మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ ఇంకా లిప్ బామ్ మాత్రమే యూజ్ చేస్తాను. సో నేనైతే కొత్తగా ఈ డర్మాకో మాయిశ్చరైజర్ ట్రై చేశాను, అది ఆయిలీ స్కిన్ కాబట్టి. సో లిటరల్లీ ఓకే, బాగానే వర్క్ అయింది నాకైతే. సో ఫస్ట్ అయితే పింపుల్స్ అవి వచ్చాయి, ఇంకా పడదు అని అనుకున్నాను, పడేద్దామా అనుకున్న స్టేజ్లో యూజ్ చేసేద్దామా అని కంటిన్యూ అయిపోయినప్పుడు నాకు అది పడింది. సో లిటరల్లీ అంటే మరీ అంత వరస్ట్ కాదు కానీ ఇట్స్ ఓకే, జెల్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి మనకి ఓకే బాగానే వర్క్ అయింది. అండ్ సో నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఇంకా విష్ కేర్ నుంచి నియాసనమైడ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. అది కూడా జెల్ స్ట్రక్చర్లో ఉంది. సో అది కూడా నాకు ఫస్ట్ నచ్చలేదు, బట్ యూజ్ చేస్తూ కంటిన్యూ చేస్తుంటే అది కూడా నాకు ఓకే అనిపించింది. సో ఇంకా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఇంకా లిప్ బామ్ కూడా నేను విష్ కేర్దే యూజ్ చేస్తున్నాను. సో మొత్తానికి ఇంకా స్కిన్ కేర్ వింటర్ కాబట్టి సో మ్యాక్సిమం ఏదో ఒకటి ఫేస్ పైన అప్లై చేసుకుంటే కొంచెం డ్రైనెస్ అనేది ఫేస్ పై నుంచి పోతుంది కదా. సో మొత్తానికి నేను ఇంకా అప్లై చేసుకొని లిప్ బామ్ కూడా అప్లై చేసుకొని సో టిఫిన్ అయితే నేను కూడా ఇడ్లీనే తిన్నా అని చెప్పా కదా. సో నేను కూడా హెవీగా ఏం చేయట్లేదు, జస్ట్ లైట్గానే తిందామని చెప్పి సో 2 ఇడ్లీ తిందామని చెప్పి నేను ఫిక్స్ అయ్యి ఇంకా ఇదంతా ఇంకా క్లోజ్ చేసేసి ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి ఇడ్లీనే తినేద్దాం అనుకున్నా. సో ఇక్కడ 2 ఇడ్లీ మాత్రమే తింటున్నాను, నేను కూడా హెవీగా ఏం తిందామని అనుకోలేదు. సో ఎందుకంటే ముందు రోజు సండే, సో మండే కాబట్టి లిటరలీ సో మండే అయితే మేము మ్యాక్సిమం చెప్పా కదా నేనైతే నాన్ వెజ్ తిన్నాను మండే, మమ్మీ నేను నాన్ వెజ్ తిన్నాము. సో ఈరోజు కుకింగ్ కూడా మేము లైట్గానే చేసుకోవాలి. సో ఇడ్లీని అయితే నేను తినేస్తున్నాను.
నెక్స్ట్ ఇక్కడ నిన్న నైట్ కుక్ చేసిన రైస్ అయితే ఉండిపోయింది. సో దీన్ని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేద్దామని అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈ చిన్న కుక్కర్లోనే ఇవాళ రైస్ ఎవరికి కాదు, ఓన్లీ నాకు మమ్మీకి మాత్రమే. డాడీ కూడా రావట్లేదు, ఈవినింగ్ అయిపోద్ది వచ్చేసరికి. సో నాకు మమ్మీకి కాబట్టి నేను రైస్ కూడా ఇందులోనే కుక్ చేద్దామని అనుకున్నాను. సో ఇప్పుడు నేను కూడా అంటే చాలా చిన్న కప్, ఒక చిన్న గ్లాస్ ఆఫ్ రైస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. నేను దీన్ని మినిమం 2 times వరకు వాష్ చేసుకుంటాను. అప్పుడే దానిలో ఉన్న డర్ట్ అంతా కూడా సో ఇంకా బయటకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఇలా నైట్ ఉండిపోయిన అన్నాన్ని సో మార్నింగ్ పెట్టుకునేటప్పుడు ఇందులో మళ్ళీ వేసేసుకొని మీరు సో అప్పుడు మీరు యూజువల్గా 1 glassకి 2 glasses వాటర్ వేసుకుంటారు కదా, నేనైతే అలానే యూజ్ చేసుకుంటాను. ఈ రైస్ అయితే పెట్టేటప్పటికి మీరు ఇంకా ఎక్స్ట్రాగా 1 glass యూజ్ చేసుకొని పెట్టేశారనుకోండి, సో రైస్ మళ్ళీ కూడా అంత ఫ్రెష్గా ఉన్నట్టే ఉంటుంది. ఈ హ్యాక్ నాకు కూడా తెలీదు, మా మమ్మీ చెప్పింది. ఎప్పుడైనా నైట్ ఉండిపోయిన రైస్తో మనం టొమాటో రైస్ ఏదో ఒకటి చేసుకుంటాం, బట్ అన్నం తినాలి అనిపించేటప్పటికి మళ్ళీ ఎప్పుడైతే మనం రైస్ పెట్టుకుంటామో సో అందులో ఈ రైస్ కూడా వేసి ఎక్స్ట్రాగా 1 glass ఆఫ్ వాటర్ వేసి పెట్టేస్తే మనకు మళ్ళీ ఫ్రెష్గా రైస్ అయితే కుక్ అయిపోతుంది. సో నేనైతే ఈ ప్రాసెస్ని ఇవాళ ట్రై చేశాను, రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. సో నెక్స్ట్ మొత్తాన్ని కూడా ఇంకా స్టార్ట్ చేసేసాను. తో పాటు ఇవాళ ఏంటంటే నిన్న చేసిన రసం అయితే ఉంది, బట్ రసాన్ని అయితే మేము తీసుకోలేదు. బట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను, నాకు నిన్న రసం అయితే మిగిలింది. అండ్ మమ్మీకి చెప్పా కదా వామిటింగ్స్ అవి ఇవి అని చెప్పి, సో వాటికి అరటికాయ అయితే బెస్ట్ అని అన్నారు. సో అందుకని ఇంట్లో కూడా ఒక అరటికాయ ఉంది, ఇద్దరమే కాబట్టి ఆఫ్టర్నూన్ వరకే కాబట్టి. సో నేను ఇక్కడ అరటికాయనే కుక్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అది కూడా అరటికాయ వితౌట్ మసాలా, లైక్ జస్ట్ పోపు అంటే లైక్ సాల్ట్ ఇంకా టర్మరిక్ వేసి ఇంకా కొంచెం ఒక ఎండుమిర్చి వేసి వండేద్దాం అనుకున్నాను. సో అందుకే నేను ఇక్కడ పీల్ చేసేస్తున్నాను ఫుల్గా. నాకు ఈ పీలింగ్ మాత్రం చాలా చిరాకు అబ్బా, లిటరలీ ఎప్పుడు పీల్ చేసినా ఏదో ఒకటి అవుతుంది నా ఫింగర్కి అయితే. సో ఇప్పుడు కూడా మళ్ళీ నా ఫింగర్కి దెబ్బ తగిలింది. సో మొత్తానికి ఫుల్గా ఇంకా పీల్ చేసేసుకుంటున్నాను. అరటికాయ పోపు కూర చేసేస్తున్నాను, అది కొంచెం బాగుంటుంది కదా, తినడానికి కూడా అంత హెవీగా అనిపించదు అని నేను ఇది చేశాను. ఇక్కడ కట్ చేయడం కూడా చాలా అయింది కదా, చాప్ చేసి నేను అసలు మర్చిపోయాను. ఒక్కొక్కటి తీసి ఇంకా చిన్నపిల్లల్లా కట్ చేస్తున్నాను. తర్వాత నాకు అర్థమైంది, సో అరటికాయని హాఫ్ కట్ చేసేసి దాన్ని ఇంకా 2 pieces కట్ చేసేస్తే మొత్తానికి ఇంకా చిన్న పీస్ అయిపోతాయి అని చెప్పి. సో ముందైతే నేను ఇలా ఫాలో అయ్యాను, బట్ తర్వాత నాకు అర్థమైంది కాబట్టి నేను ఇంకా చాప్ చేయడానికి అప్పుడు నేను ఇలా హాఫ్ కట్ చేసేసి ఇంకా చిన్నగా మొత్తానికి స్లైస్ చేసేసాను. సో ఈ అరటికాయ కూరకు జస్ట్ నేను ఏం చెప్పా కదా, చాలా సింపుల్గా పోపు కూర చేసుకుంటాను అని చెప్పి, అందుకనే నేను ఒక ప్యాన్ పెట్టి అందులో లైట్గా ఆయిల్ వేసుకొని వెంటనే ఈ అరటికాయలను అయితే వేస్తాను. నేనైతే ఆనియన్స్ కానీ ఏ హెవీ మసాలా ఏది కూడా యూజ్ చేయట్లేదు. జస్ట్ ఇది వేయించేసి ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే స్పైస్ కూడా అంతగా ఉండకూడదు, అలా అని కర్రీ కూడా మరీ తినలేక స్టేజ్లో ఉండకూడదు అని చెప్పి ఇలా అయితే నేనేంటంటే నేను ఫుల్ అడ్జస్ట్ అనమాట. నాకు ఆనియన్ లేని కర్రీసే లిటరలీ నాకు ఇష్టం. సో వితౌట్ ఆనియన్స్ నేను మ్యాక్సిమం తింటాను. అండ్ కర్రీ అయితే కుక్ అయిపోయింది అండ్ అరౌండ్ 12:30 అలా అవుతుంది. సో మమ్మీ వాళ్ళు ఏంటంటే రోజు కూడా ఏదో ఒక బర్డ్స్కి లైక్ కాకలకు కానీ పిచ్చుకలకు ఏదో ఒకటి వచ్చి తింటాయి అనమాట. ఫుడ్ పెట్టడం వీళ్ళకి అలవాటు ఏది వండినా కూడా. సో మమ్మీ ఇంకా పడుకొని ఉంది కాబట్టి నేను అప్పుడప్పుడు పెడుతుంటాను ఇంట్లో ఉన్నప్పుడు. సో మొత్తానికి ఇలా ఇలా కలిపేసి ఫుడ్ అయితే పెట్టేస్తాము. లిటరలీ 1 piece కూడా ఉండవు తెలుసా, లైక్ 4-5 కాకులు కానీ లేదా పెట్టలు కానీ ఏవో ఒకటి వచ్చి తింటాయి. మాకు రోజు పెట్టడం అలవాటు. అండ్ దాని తర్వాత నేను కూడా సర్వ్ చేసుకొని తినేస్తున్నాను. అరటికాయ ఎలా వస్తుందా అనుకున్నాను కానీ బట్ ఇట్స్ లిటరలీ నిజంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇట్ టర్న్స్ గుడ్. సో చాలా ప్లెజెంట్గా అనిపించింది కర్రీ. ఇంకా నేనంటే ఒక 5 ముద్దల వరకు కర్రీ కలుపుకొని తినేసాను. ఇంకా దాని తర్వాత కర్డ్ యాడ్ చేసుకొని తిన్నాను. కొంచెం రసం అయితే నేను స్కిప్ చేసేసాను, కర్డ్ యాడ్ చేసుకొని తిన్నాను. నేను కూడా కర్డ్ తిని చాలా డేస్ అవుతుంది కదా అని చెప్పి. సో దాని తర్వాత ఆఫ్టర్నూన్ కాసేపు నాప్ వేసిన తర్వాత నేను ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, అవి కూడా వాష్ చేసేసి ఇంకా ప్రీవియస్గా ఉన్న బట్టలు అయితే మడత పెట్టేశాను. ఎందుకంటే సో ఇవాళ వాష్ చేసిన బట్టలు అనేది ఎండబెట్టేద్దామని చెప్పి. సో ఆ బట్టల్ని కూడా ఇంకా నేను ఇక్కడ ఎండబెట్టేస్తున్నాను. సో మమ్మీ కూడా లంచ్ తినింది. మమ్మీ లంచ్ తినేసి మళ్ళీ పడుకుందనమాట. మొత్తానికి మమ్మీని చూపిస్తాను, బట్ తనకి ఇప్పుడు ఫీవర్గా ఉంది కదా అని చెప్పి నేను మార్నింగ్ షూట్ చేస్తున్నప్పుడు అసలు మమ్మీకి చూపించలేదు. సో లాస్ట్ ఈవినింగ్ షూట్ చేసినప్పుడు మమ్మీకి చూపించాను. అప్పుడు లోహి వాళ్ళు కూడా వచ్చారు. సో మొత్తానికి
మమ్మీ అయితే ఈవినింగ్ అంత 7 ఆర్ 8 అయింది. సో తనకు అప్పటికి ఫుల్ ఫీవర్ అయితే తగ్గింది. సో అది చెప్పిన తర్వాత బట్టలన్నీ ఎండబెట్టిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి ల్యాప్టాప్లో, ఇది నా ల్యాప్టాప్, ఆఫీస్ ల్యాప్టాప్ కాదు, ఎందుకంటే నేను చేస్తుంది ప్రెజెంట్ నైట్ షిఫ్ట్. సో నైట్ ఆన్ చేస్తాను నేను ల్యాప్టాప్. నా ల్యాప్టాప్లో జస్ట్ అలా యూట్యూబ్ స్క్రోల్ చేయడం కానీ, ఏవో ఒక వీడియోస్ చూడడం కానీ, అలా లిటరలీ మూవీస్ కానీ, ఏవో ఒకటి ఇంట్రెస్టింగ్ కామెడీ సీన్స్ కానీ, సో అలా ల్యాప్టాప్లో కూర్చొని ఇంకా పొంగల్ కాబట్టి మనకి స్నాక్స్ ఏముంటాయి, మ్యాక్సిమం జంతికలే ఉంటాయి. సో ఆ జంతికలు ఇంకా బిస్కెట్స్ కూడా తెచ్చి తినేసాను. సో చెప్పా కదా, ఈవినింగ్ అయితే మా లోహి బాబు కూడా వచ్చాడు. సో 100%తో ఈక్వల్ అయిన మా వన్ అండ్ ఓన్లీ లోహి బాబు రాగానే వాళ్ళ నాన్నమ్మ కొంచెం యాక్టివ్ అయ్యారు. మమ్మీ అయితే ఇక్కడ కొంచెం వాడిని చూస్తే ఇంకా మురిసిపోతుంది. వాడు అలా అవుతున్నాడు అనమాట, ఫుల్ క్వైట్ ఆపోజిట్ అనమాట. లైక్ మా అందరం కొంచెం ఇంట్రోవర్ట్స్లో ఉంటే వాడు ఒక్కడే ఎక్స్ట్రోవర్ట్లా బిహేవ్ చేస్తాడు, ఫుల్ యాక్టివ్. సో చెప్పా కదా 7 to 8 అవుతుంది. మమ్మీ ఇంకా ఫుల్ లేచింది. ఇప్పుడైతే మమ్మీనే అన్నం కూడా పెట్టుకుంది. సో నేను ఇంకా చేయలేదు. మమ్మీ కొంచెం అంటే అలా తను లేచి తను అలా పని చేస్తే తనకు కూడా యాక్టివ్నెస్ వస్తుందని చెప్పి సో మమ్మీనే లేచి అన్నం పెట్టింది. సో నైట్కి కూడా మేము చేసుకునేది లైట్ ఫుడ్ ఉండాలని చెప్పేసి మేము పొటాటో కర్రీ సేమ్ మార్నింగ్ ఏదైతే కర్రీ చేశానో అదే దానికి రెప్లికేట్ చేస్తూ ఇక్కడ పొటాటోతో చేశాను. అంతే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.